అమెరికా, ఇజ్రాయెల్ యొక్క టార్గెట్ పబ్లిక్ సివిలేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాదు, ఒక రెజిమ్ మీదే పోరాటం. కానీ ఇప్పుడు మారిపోయింది, యుద్ధం యొక్క ఈక్వేషన్స్ మారిపోయింది. ఇప్పుడు సామాన్య పౌరులు నష్టపోయేటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ఉంది. ఇప్పటి వరకు యుద్ధం జరుగుతున్నా సరే సామాన్య పౌరులకి అన్నీ దొరుకుతున్నాయి, చక్కగానే వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే పవర్ ప్లాంట్స్ మీద ఎప్పుడైతే వారు దాడి చేస్తారో మొత్తం పవర్ కట్ అయిపోద్దండి. వారి ప్రాంతాల్లో ఎప్పుడైతే కరెంటు స్తంభించిపోతుందో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేస్తారు. లేకపోతే యుద్ధానికి కారణమైనటువంటి అమెరికా, ఇజ్రాయెల్ మీద వారు ఎంతో ఆయాసభావాన్ని పెట్టుకోవచ్చు. ఆ వ్యతిరేకత అనేది ఆ దేశంలో రావచ్చు, తద్వారా సివిల్ వార్కి కారణం అవ్వచ్చు. చాలా భయంకరమైనటువంటి ఫైనాన్షియల్ లాస్ అనేటువంటిది ఇరాన్లో జరగచ్చు. ప్రజలు చాలా ఇబ్బందులోకి వెళ్ళిపోతారు. మీరు ఆలోచించండి, ఇరాన్కు ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా ప్రపంచంలో అనేక మందికి ఇబ్బంది కలుగు చేయాలి. అమెరికా, ఇజ్రాయెల్ నష్టపోవడం మాత్రమే కాకుండా అనేకమైన జీసీసీ దేశాలు అంటే గల్ఫ్ దేశాలు కూడా మేము నష్టాన్ని కలుగు చేయాలి. అందులో బట్టి ప్రపంచం అంతా కూడా భయంకరమైనటువంటి అనిశ్చిత వాతావరణం ఏర్పడాలి. భయంకరంగా ఒక టెర్రర్ అనేది క్రియేట్ చేయబడాలనే ఉద్దేశంతో వారు చేస్తున్నటువంటి భయంకరమైన కార్యాలు.